సెషన్, దట్ ఇస్ పర్సంటేజెస్ పార్ట్ 5. సో పార్ట్ 5లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో పార్ట్ 5లో ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం గమనించినట్లయితే, ఒక క్లాసు, ఆ క్లాసులో ఎంతమంది ఉన్నట్టు లేదు, ఆ క్లాసులో 25% స్టూడెంట్స్ పెరిగారట. వారి యొక్క యావరేజ్ వెయిట్ కూడా 25% పెరిగిందట. అయితే ఎందుకు పెరిగిందంటే కొంతమంది కొత్తగా వచ్చిన వ్యక్తుల వల్ల ఆ యావరేజ్ వెయిట్ కూడా 25% పెరిగిందట. అయితే ఆ క్లాస్ యొక్క యావరేజ్ వెయిట్ సగటు ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్న మంది బాయ్స్తో యావరేజ్ వెయిట్లో ఎంత తక్కువ ఉంది, అది మన ప్రశ్న. సో యాక్చువల్గా క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే సెన్స్ అది. సో చూద్దాం దీని డీటెయిల్ ప్రాసెస్లో కనుక గమనించినట్లయితే, క్వశ్చన్ నెంబర్ 1 పార్ట్ 5. ఫస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అక్కడ ఆ క్లాస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనము ఎంత అనుకున్నాం, యావరేజ్ ఆఫ్ పర్టికులర్ స్టూడెంట్స్ ఎక్స్ అనుకున్నాం. therefore TW total weight of students is equal to initially nx అనుకున్నాం. final weight of students, that will be 5n by 4 into 5x by 4, that is nothing but 25nx by 16. Final weight of students 25nx by 16. Weight of students joined is nothing but 25nx by 16 minus nx చేస్తే మనకు 9x by 16. Therefore average weight of students joined is 9x by 16 by, that is n by 4, that is nothing but 9x by 4. Therefore average weight of class is nothing but 9x by 4 minus x by 9x by 4. That gives you 5x by 4 by 9x by 4. మొత్తం x 4 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 5 by 9 into 100% మార్చాలి కాబట్టి 500 by 9 is nothing but 55 by 5 9%. ఇది మనకు ఆన్సర్. సో డీటెయిల్ ప్రాసెస్ కనుక చూస్తే కనుక ఇది మనకి వాసిపోయే కార్యక్రమంలో ఉంది. చూడండి యాక్చువల్గా ఎంత లెంత్ వస్తుందో, యాక్చువల్గా చూడండి ఎంత లెంత్ కనుక మనం చేయకూడదు. ప్రతి బిట్ కూడా మనకు 15 to 20 seconds లోపు అయిపోవాలి. షార్ట్ కట్ కనుక చూస్తే ఒరిజినల్ వెయిట్ 100 అనుకోండి, పర్సంటేజ్ కాబట్టి న్యూ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఎంత వస్తుంది, 125. therefore ఇక్కడ పెద్ద వాల్యూ ఏమొస్తుంది, 125 బై టోటల్ 100 ప్లస్ 125. 100 ప్లస్ 125 ఎంత వస్తుంది, 225 into 100, that is 25 5s and 25 9s are 500 by 9 is nothing but 55 5 by 9%, and this is the absolute shortcut. సో ఇంత ప్రాసెస్ కాకుండా డైరెక్ట్గా షార్ట్ కట్ చూడండి. ఫస్ట్ ఏం చేస్తామంటే న్యూ వెయిట్ 25 పెరిగింది, ఆ వాల్యూ వేస్తాం. తర్వాత ఒరిజినల్ వెయిట్ న్యూ వెయిట్ 2 యాడ్ చేసి ఇంటూ 100 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత, 55 5 by 9% ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది కావాలంటే వేరే క్వశ్చన్స్ కూడా మీరు అప్లై చేసి చూడండి. ఏమైనా పొరపాటు కనుక ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 మనకి ఇలా ఇచ్చారు. m is equal to 3x plus 4y square plus 5z cube అయితే x 78.8%, అదే మాదిరిగా y power of 4/3 increases by 44%, z square increases by 44%, m వాల్యూ ఎంత పెరుగుతుందని అడిగారు. జనరల్గా దీనికి షార్ట్ కట్ ఏమవుతుందంటే చూడండి, యాక్చువల్గా ఇది కనుక 72.8 44 అనే వాల్యూస్ జాగ్రత్తగా గమనించినట్లయితే, ఫస్ట్గా ఉన్న వాల్యూ 72.8 అనేది 44 అనేది ఒకే ఫిగర్కి సంబంధించిన స్క్వేర్ క్యూబ్ అవ్వాలి. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ వాల్యూ ఏంటి ఇక్కడ, క్యూబ్.
సో ఈ 72.8 కనుక పాయింట్ లేకుండా ఈ ఫిగర్ని 728 అనే ఫిగర్ని 1 కనుక యాడ్ చేస్తే 1728, 44 అనే ఫిగర్ ముందు 1 కనుక పెడితే 144, 1728 దేనికే క్యూబ్ 12 క్యూబ్, 144 దేనికి స్క్వేరు 12 స్క్వేర్. ఇట్స్ ఆటోమేటిక్లీ ఇక్కడ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ వాల్యూ క్యూబ్. దిస్ ఇన్ ద కేస్ ఆఫ్ 12 క్యూబ్, దిస్ స్క్వేర్ దిస్ ఇన్ ద కేస్ ఆఫ్ 12 స్క్వేర్. అంటే కన్ఫామ్డ్గా ఇలా కనుక ఉన్నట్లయితే, ఇలా మ్యాచ్ కనుక అవుతున్నట్లయితే ఏదైతే ముందు వాడు ఇచ్చాడో అంత పర్సంటేజే ఇంక్రీజ్ అయినట్లు లెక్క. దట్ ఈస్ డైరెక్ట్ షార్ట్ కట్. మళ్ళీ గమనించాలి, ఇక్కడ వాడు ఇచ్చినటువంటి 72.8 44% అని ఒకే నెంబర్ని బేస్ చేసుకుని క్యూబ్ స్క్వేర్ అవ్వాలి. 728 and 1728 is nothing but 12 cube, 144 is nothing but 12 square. సో హైయెస్ట్ క్యూబ్ ఒకే ఫిగర్ బేస్ చేసుకుని వెళ్తున్నాడు కాబట్టి వాడు ముందు ఎంతైతే ఇచ్చాడో ఆ ఫిగరే మనకి ఓవరాల్గా ఇంక్రీజ్ అయినట్టు లెక్క. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, డైరెక్ట్ షార్ట్ కట్. సో ఇది మనం డీటెయిల్లో చూద్దాం. ఇది కనుక మనం డీటెయిల్లో కనుక గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి 728.8 పెరిగింది. ఇప్పుడు మనం వై స్క్వేర్ కనుక అడ్జస్ట్ చేసుకుంటే చూడండి, వై స్క్వేర్ ఆల్రెడీ వాడు y పవర్ ఆఫ్ 4/3, దీన్ని నేను y స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 హోల్ పవర్ ఆఫ్ 3/2గా రాసుకోవచ్చా? 3 క్యాన్సిల్ అయిపోతుంది, 4/2 దట్ ఈస్ 4 స్క్వేర్ మనం రాసుకోవచ్చు. ఇప్పుడు టు అడ్జస్ట్మెంట్ చేయడం కోసం నేనేం చేశాను, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y పవర్ ఆఫ్ 4/3 మనకి ఎంత ఇచ్చాడా 44 అని ఇచ్చాడు. గమనించాలి, దానిని ఎలా అడ్జస్ట్ చేస్తానంటే 100 ఆఫ్ దట్ ఈస్ నథింగ్ బట్ 44, దట్ ఈస్ నథింగ్ బట్ 1.44 హోల్ పవర్ ఆఫ్ 3/2 minus 1 into 100. దిస్ ఈస్ 1.44 is nothing but 12 square నప్పుడు స్క్వేర్కి 2కి పోతుంది, పైన ఏమి వెళ్ళిపోతుంది 12 క్యూబ్. 12 cube is nothing but 1.728%, 1.728 minus 1 into 100%, that is nothing but 728.8% increase అయినట్లు అడ్జస్ట్మెంట్ కేసెస్లో ఇలా వైస్గా అడ్జస్ట్ చేసాం. సో వై స్క్వేర్కి ఆ ఇచ్చిన వాల్యూ 44కి మనకు వస్తే ఎంత వచ్చిందా 72.8. జెడ్ స్క్వేర్ కూడా ఏమవుతుంది, జెడ్ స్క్వేర్ కూడా 44 ఇస్తే మనకి ఏమవుతుంది, జెడ్ స్క్వేర్ కూడా 72.8% ఇంక్రీజ్ అవుతుంది. చూడప్పుడు మనకి ఏమొస్తుంది, వై స్క్వేర్ ఇంక్రీజెస్ బై 72.8% అండ్ సిమిలర్లీ జెడ్ క్యూబ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్ బై, జెడ్ స్క్వేర్ వాల్యూ మనకి ఇచ్చాడు, జెడ్ స్క్వేర్ వాల్యూ 44 అయితే జెడ్ క్యూబ్ వాల్యూ ఎంత అవుతుంది 72.8%. వై స్క్వేర్ 72.8% ఇంక్రీజ్, జెడ్ క్యూబ్ ఇస్ ఆల్సో బై 72.8%. ఆల్రెడీ ఎక్స్ ఎంత పెరిగిందని చెప్పాడు 72.8, మొత్తం అన్ని మూడు వాల్యూ 72.8, 72.8, 72.8. Therefore m increases by 720.8% increase. So answer is 720.8. Number 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3కి అర్థం ఏంటంటే, రైస్ పైన 25% రేటు పెంచడం ద్వారా ఒక వ్యక్తి తన వాడకంలో 24% తగ్గించుకుంటున్నాడట. అదే మాదిరి గోధుమల పైన 20% రేటు తగ్గడం ద్వారా తన వాడకంలో 30% పెంచాడు. అయితే ఈ మార్పు చేర్పులు జరగక ముందర గోధుమలు మరియు బియ్యం యొక్క ఏ నిష్పత్తులు ఉన్నాయి అని అడుగుతున్నాడు. అది చూస్తే కనుక చూడండి ఒకసారి, డైరెక్ట్ షార్ట్కట్లో చూద్దాం, డీటెయిల్ కూడా ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 25% పెంచడం ద్వారా 24 అయితే అదే 100 పెంచేస్తే ఎంత తగ్గించుకుంటాడు 96 kgs, 96 టోటల్ 96. అదే మాదిరిగా 20% రేటు తగ్గితే అతను 30 kg ఎక్స్ట్రా పెంచాడు కాబట్టి అక్కడ ఎంత వస్తుంది, డైరెక్ట్గా మీరు మామూలు వాల్యూస్ కనుక చూస్తే 100/20 into 30 దట్ ఈస్ 150 గోధుమలు. అదే మాదిరిగా డైరెక్ట్గా ఇక్కడ కూడా చూస్తే 100/25 into 24 ఇట్ ఈస్ నథింగ్ బట్ 96 ఇక్కడ 150 అక్కడ. మళ్ళీ అడిగింది గోధుమలు మరియు బియ్యం యొక్క నిష్పత్తి. దేర్ఫోర్ 150:96, 3 టేబుల్ పోతుంటే 350s 332, సో 2 టేబుల్ పోతుంది 25:16. ద రేషియో ఈస్ 25:16.
అలా కాకుండా డైరెక్ట్గా మనం ఇంకో యాంగిల్ చూద్దాం, ఇంకో షార్ట్ కట్ చూద్దాం. ఇది కూడా కొంచెం ఎక్కువ అయింది, కొంచెం ఇబ్బంది పడుతుంటే కనుక డైరెక్ట్ చూడేవాడు 25% రైస్కి 24 అయితే, అదే మాదిరిగా 20% గోధుమలకి 30 అయితే ఎంత? డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్, ఇలా క్రాస్ మల్టిప్లికేట్ చేసేయండి. అడ్డంగా 25 into 30 is to 24 into 20. This is 2, this is 3. 25 3s are 75 is to, that will be 48. 3 double about 3 25s are and 3 16s are. The answer is 25 is to 16. Direct shortcut. So answer ఏమొస్తుంది 25 is to 16. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 గొర్రెల మీద ఇచ్చారు. సో యాక్చువల్గా ఏంటంటే 1998లో ఒక వ్యక్తి దగ్గర 9 డజన్ల గొర్రెలు ఉన్నాయి. జాగ్రత్త గమనించాలి, ఇది ఒక లాజికల్ క్వశ్చన్. క్యాట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది. 1998లో ఒక వ్యక్తి దగ్గర 9 డజన్ల గొర్రెలు ఉన్నాయట. మంచిది. అయితే అతను 1998 ఈ రీడింగ్, సో ప్రతి ఏడాది కూడా P% గొర్రెలు యాడ్ చేస్తున్నారు, ఈ 9 డజన్లకి Q% అమ్మేస్తున్నారు. సో ఈ అద్భుతమైన కార్యక్రమం అతను దగ్గర దగ్గర 4 సంవత్సరాలు కొనసాగించిన తర్వాత 2002లో కూడా అదే 9 డజన్లు గొర్రెలు ఉన్నాయి. సో ఇది క్వశ్చన్. అయితే ఇక్కడ P వాల్యూ గ్రేటర్ దాన్ 0, Q వాల్యూ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ P ఈజ్ ఈక్వల్ టు Q అని, P గ్రేటర్ దాన్ Q అని, P లెస్ దాన్ Q అని, P ఈజ్ ఈక్వల్ టు Q/2 అని. సో అది మనకి ఇచ్చిన కాన్సెప్ట్. సో మనం చూద్దాం ఇక్కడ జనరల్గా ఇక్కడ 1998లో 9 డజన్లు ఉంటే 2002కి కూడా 9 డజన్లే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇయర్కైనా లేదా ఆ పై వచ్చిన 4 సంవత్సరాలకైనా లేదా 40 సంవత్సరాలకైనా అదే ఫిగర్ ఉంటే అసలు అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. P వాల్యూ Q వాల్యూకి మన రిలేషన్ రాబట్టాలి, అది మన సమస్య. అట్లాంటి అద్భుతమైన కార్యక్రమం చూడండి. ఫస్ట్ ఆప్షన్ మనకి P ఈక్వల్ టు Q అని ఇచ్చాడు. ఒక క్యారెక్టర్ ఒకే ఫిగర్కి సమాంతరమైన ఫిగర్ యాడ్ చేసి సమాంతరమైన ఫిగర్ కనుక మైనస్ చేస్తే, సమాంతరమైన ఫిగర్ యాడ్ చేసి సమాంతరమైన ఫిగర్ మైనస్ చేస్తే ఫార్ములా వస్తుంది x²/100 ఆల్వేస్ లాస్, 10²/100 ఆల్వేస్ లాస్ అంటే -1. therefore 100 - 1 ఎంత వాల్యూ? 99. 100కి 99 సమానమైనయా? సమానం అవ్వలేదు. అంటే P ఈజ్ ఈక్వల్ టు Q అనే ఆప్షన్ తప్పు. ఒకే ఫిగర్ ఉంది, మనకి స్టార్టింగ్ ఎంత అయితే ఉందో ఎండింగ్ కూడా అదే ఫిగర్ ఉండాలి. అటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ ఎక్కడ జరుగుతుందంటే ఖచ్చితంగా P వాల్యూ అనేది Q వాల్యూ కన్నా ఎక్కువ ఉంటేనే జరుగుతుంది. ఎందుకంటే చూడండి, అది మనం చెక్ చేద్దాం. ఒకవేళ నేను 100 అనుకుంటున్నాను, P వాల్యూ నేను 25 యాడ్ చేశాను, Q 20% నేను తీసేస్తానంటే 25 యాడ్ చేస్తే Pకి దట్ విల్ బి 125. 125లో 20% ఎంత అవుతుందానా? 25 5s are 25, 4s are 4, 1s are 4, 5s are 25. 125 minus of 25. 125లో 25 తీస్తే వాల్యూ ఎంత? 100. therefore 100 becomes 100. అటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైంది? P వాల్యూ Q వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి. మీకు ఎగ్జాంపుల్ ఇది. therefore the answer is P greater than Q is the right answer. ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 5 to 8 కనుక చూస్తే మీకు డేటా ఇచ్చారు. ఒక డేటా అది మన అనాలిసిస్ చేయాలి. నేను స్టార్టింగ్లోనే ఈ పర్సంటేజ్ ఇంట్రడక్షన్లో డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్ అనే టాపిక్ కోసం మనం చెప్పడం జరిగింది. సో ఈ డేటాని చదివి ఆ డేటాని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 5 to 8. సో క్వశ్చన్ నెంబర్ 5 కోసం మాట్లాడే ముందు ఆ డేటా ఏం చూద్దాం. ఆ డేటా కనుక క్లియర్గా గమనించినట్లయితే ఏమనంటే 2 కార్స్ ఉన్నాయి. ఒకటి పెట్రోల్ వర్షను, డీజిల్ వర్షను. శ్యామ్ అనే వ్యక్తి డీజిల్ వర్షన్ వాడుతున్నాడు, కైలాష్ అనే వ్యక్తి పెట్రోల్ వర్షన్ వాడుతున్నాడు. అయితే శ్యామ్ కన్నా కైలాష్ 20% యావరేజ్ ఎక్కువ ఇచ్చాడు, కిలోమీటర్ పర్ యావరేజ్ ఎక్కువ ఇచ్చాడు. అదే మాదిరి చూడండి, లాస్ట్లో ఒక మాట ఇచ్చాడు, అది చాలా 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 ఇంపార్టెంట్ ఈ డేటా. ఇట్ ఈస్ నోన్ దట్ 60% ఆఫ్ హయ్యర్ టు ద పెట్రోల్, 60% ఆఫ్ ద పెట్రోల్ ఆఫ్ ఇట్స్ ఓన్ హయ్యర్ దెన్ ద డీజిల్ అనే మాట ఇచ్చాడు. అంటే దానికి అర్థం ఏం లేదండి, పెట్రోల్కి డీజిల్ మధ్యన గ్యాప్ ఎంత ఉండాలంటే 60 ఉండాలి. అది అర్థం చేసుకుంటాం. అంతేగాని డీజిల్ కన్నా పెట్రోల్ 60 ఎక్కువ ఉందని కాదు. ఆ పాయింట్ చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. పెట్రోల్ డీజిల్ మధ్యన గ్యాప్ ఎంత ఉండాలన్నా 60 ఉండాలి, కానీ డీజిల్ పైన 60 ఉన్నట్టు కాదు. అంటే 160 కింద తీసుకోకూడదు. తీసుకుంటే పోతుంది, తీసుకుంటే రాదు. డైరెక్ట్గా మనం ఈ షార్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ నెంబర్ 5 అంటే వాట్ ఈస్ ద కాస్ట్ పర్ కిలోమీటర్ ఆఫ్ కైలాష్ కార్ టు శ్యామ్ కార్.
సో ఈ కైలాష్ గారు శ్యామ్ గారు ఈ గొడవ అంతా పక్కనెడితే మామూలుగా మైలేజ్ వారీగా శ్యామ్ కారు 100 పరిగెట్టింది అనుకుంది. మైలేజ్ వారీగా శ్యామ్ గారు కారు 100 వెళ్ళింది. 100 వెళ్తే కైలాష్ గారి కారు ఎంత వెళ్ళాలి? 120. ఎందుకంటే వాడు క్వశ్చన్లు ఇచ్చాడు. దేర్ఫోర్ ఇప్పుడు ఈ పర్సంటేజ్ వారీగా ఇది ఓవరాల్గా ఇచ్చింది, యావరేజ్గా ఇచ్చాడు. యావరేజ్ మోడల్ కన్నా 20 వెళ్ళాడు. పర్సంటేజ్గా పెట్రోల్కి సంబంధించిన గ్యాప్, పెట్రోల్ డీజిల్ మధ్య గ్యాప్ ఎంత ఉండాలన్నా 60 గ్యాప్ ఉండాలి. అంటే కైలాష్ గారు కారు 100 ఉంటే డీజిల్కి ఎంత ఉండాలా? 40 రూపీస్ ఉండాలి. తద్వారా గ్యాప్ ఎంత వచ్చినట్టు లెక్క 60 ఉంటుంది. సో వాడు ఇచ్చిన ఫార్మేట్ ఇది కదా, ఒకసారి చూడండి. కైలాష్ కార్ ఇస్ టు శ్యామ్ కార్, దట్ ఈస్ 120 into 100 is to 100 into గ్యాప్ ఎంత ఉండాలా? 40. ఎందుకంటే 100కి 60 గ్యాప్ ఎంత ఉండాలా? ఖచ్చితంగా కనిపించాలా 60. నేను షార్ట్ కట్లో వేస్తాను నేను. Therefore 100 gets cancelled. 40 ones are and 40 threes are. Their answer is 3:1. 6 కనుక చూస్తే శ్యామ్ గారు కారు యావరేజ్ 20 కిలోమీటర్ ఇచ్చారు. డిఫరెన్స్ ఆఫ్ శ్యామ్ అండ్ కైలాష్ కారు అడుగుతున్నారు. ఇక్కడ మనకి యావరేజ్ ఇచ్చాడు కానీ పెట్రోల్ రేటు కానీ డీజిల్ రేటు కానీ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఆన్సర్ అనేది రావట్లేదు. ఆన్సర్ ఇస్ కాంట్ బి డిటర్మైన్. ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 7 కనుక చూస్తే క్వశ్చన్ నెంబర్ 7 క్వశ్చన్ నెంబర్ 6కి రిలేటెడ్. క్వశ్చన్ నెంబర్ 6ని బేస్ చేసుకొని అదే మాదిరి డేటాను బేస్ చేసుకొని మనం చేయాలి. క్వశ్చన్ నెంబర్ 6లో వాడు ఏమని ఇచ్చాడంటే మనకి శ్యామ్ గారు కారు యావరేజ్ మనకు 20 ఇచ్చాడు. 20 ఇస్తే కైలాష్ గారి యావరేజ్ ఎంత అవుతుంది? మామూలు ఫిగర్ వారీగా చూస్తే 24 అవుతుంది. ఎందుకు? ఆ పైన డేటాలో శ్యామ్ కన్నా కైలాష్ గారు 20% ఎక్స్ట్రా ఉండాలి అని చెప్పాడు అన్నమాట స్టార్టింగ్లో. దేర్ఫోర్ ఇక్కడ శ్యామ్ ఇక్కడ మనకి 6th క్వశ్చన్లో 20 అని ఇస్తే కైలాష్ గారు కారు వచ్చేసి 24 అవుతుంది. ఎందుకంటే 20 into 20%. 20లో 20% ఎంత అవుతుందన్నా? 4. కాబట్టి ఆ 4 దీనికి యాడ్ చేస్తే ఏమొస్తుంది? కైలాష్ ఇస్ 24. అదే మాదిరిగా కైలాష్ కార్ అండ్ శ్యామ్ కార్ వల్ల గ్యాప్ డిఫరెన్స్ ఎంత ఉండాలా? 60 ఉండాలి. బికాస్ ఆ పాయింట్లో ఇట్ ఈస్ నోన్ దట్ ద పెట్రోల్ ఈస్ 60% ఆఫ్ ఇట్స్ ఓన్ హయ్యర్ దెన్ ద డీజిల్ అనే మాటకు అర్థం. సో ఆ డిఫరెన్స్ పెట్రోల్కి డీజిల్ మధ్య 60 వ్యత్యాసం ఉండాలి. ఆ పాయింట్ ఇప్పుడు మర్చిపోకూడదు. సో ఆ ప్రకారంగా మనం చూస్తే కైలాష్ ఈజ్ టు శ్యామ్గా మనం గమనించినట్లయితే శ్యామ్ ఎంత ఇక్కడ 20, వీడిది కనుక మనం 40 అనుకుంటే కైలాష్ గారి కార్ ఎంత అవుతుంది? 24 into 100. చూడండి 100కి 40కి మధ్య డిఫరెన్స్ ఎంత? 60. 20కి మధ్యన 20% ఉన్నట్టుగా కదా. దేర్ఫోర్ జాగ్రత్తగా గమనించినట్లయితే 0000 క్యాన్సిల్. దట్ ఈస్ 24 is to 8 is nothing but 3:1. The answer is 3:1. డైరెక్ట్ షార్ట్ కట్. నెంబర్ 8 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 కూడా డేటా అనల్ ప్రకారంగానే ఇక్కడ శ్యామ్ యొక్క డీజిల్ యొక్క రేటు పర్ లీటర్ 12.5 ఉంచాడు. కిందన మళ్ళీ అదే మాదిరిగా ఇట్ ఈస్ నోన్ దట్ 50% ఆఫ్ ఇట్స్ ఓన్ పెట్రోల్ ఈజ్ హయ్యర్ దెన్ ద డీజిల్ అని మాట్లాడాడు. అంటే దానికి అర్థం ఏంటి? పెట్రోల్కి డీజిల్ మధ్య గ్యాప్ ఎంత ఉండాలన్నా? 50 ఉండాలి. అది చాలా జాగ్రత్తగా గమనించాలి. అది పాయింట్. చూడండి షార్ట్ కట్గా శ్యామ్ డీజిల్ 12.5 అయితే ఇక్కడ పెట్రోల్ ఎంత అవుతుంది? కైలాష్ గారి యొక్క పెట్రోల్ కార్ యొక్క రేట్ ఎంత అవుతుంది? పెట్రోల్ రేటు 25 రూపీస్. అదే మాదిరిగా అక్కడ శ్యామ్ 20 మైలేజ్ ఇచ్చాడు, అది గమనించాలి. సో 20 మైలేజ్ కదా ఎంత అవుతుంది ఎక్స్ట్రా? 24. సింపుల్గా చెప్పాలంటే అది 20 అయిందంటే 0.20% అంటే 0.05 ఇక్కడికి, ఇక్కడ 20% ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి 0.06 ఇక్కడికి 0.05. సింపుల్గా 100/20 ఇస్ నథింగ్ బట్ 5. 4 parts, 1 part ఎక్స్ట్రా కాబట్టి 0.6. సింపుల్గా చెప్పాలంటే 100 భాగాలకు ఏదైతే 120కి ఎంత? 6 భాగాలే కదా. దేర్ఫోర్ 25 into 0.06 minus of 12.5 into 0.05. The answer is 0.875 is the right answer. క్వశ్చన్ నెంబర్ 9 కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 9, 10 కూడా డేటా ప్రకారంగా ఇచ్చాడు. ఆ డేటా ఏంటంటే మొత్తం మన దగ్గర 100 క్వశ్చన్స్ ఉన్నాయట. ఆ 100 క్వశ్చన్స్ని 3 సెక్షన్స్గా విభజించారు. ప్రతి సెక్షన్లో కనీసం ఒక క్వశ్చన్ ఉండాలని చెప్పాడు. దాని తర్వాత వచ్చి ఏ సెక్షన్లో 1 మార్కు, బి సెక్షన్లో 2 మార్క్స్, సి సెక్షన్లో 3 మార్క్స్, దాని వెయిటేజ్ అని చెప్పాడు. దాని తర్వాత ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశాడు ఏంటంటే ఏలో ఉన్న క్వశ్చన్స్ టోటల్ మార్క్స్లో కలిపితే 60% మార్క్స్ ఉండాలి. ఏలో ఉన్న క్వశ్చన్స్ టోటల్ మార్క్స్లో 60% ఉండేటట్టుగా ఉండాలి. అట్లీస్ట్ 60 ఉండాలి, ఎగ్జాక్ట్లీ కాదు, అట్లీస్ట్ అంటే కనీసం మనం ఇది గమనించాలి. సో ఇది డేటా. ఆ ప్రకారంగా బిలో 23 క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే సిలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 9 అది. సో క్వశ్చన్ నెంబర్ 9 చూసే ముందర చూడండి ఒకసారి.
బిలో కనుక 23 క్వశ్చన్స్ కనుక ఉంటే 23 2 మార్కులు 46 మార్కులు ఖచ్చితంగా నేను ఆప్షన్ ప్రకారంగా తీసుకోవాలి కాబట్టి సిలో 1 మార్క్ ఉన్నాను, ఒక క్వశ్చనే ఉన్నాను. 1 × 3 ఎంత వస్తుంది? 3 మార్క్స్. ఈ మార్క్స్ అండి, క్వశ్చన్స్ కాదు. 23 + 1 24 క్వశ్చన్స్. 100లో 24 పోతే ఈ మిగతా ఏళ్ళు ఎంత ఉండాలా? 76. 76 × 1 76. దేర్ఫోర్ ఈ మార్క్స్ కాబట్టి 76 వాడి కండిషన్ ప్రకారంగా ఏ ఈజ్ ఈక్వల్ టు 60% కనీసం 60% ఉండాలి. 76 + 40 110 + 12 122 + 3 125. 125 × 100 దేర్ఫోర్ 25 4 25 ఇక్కడే మన డైరెక్ట్గా తెలిసిపోతుంది. డైరెక్ట్గా 5 15s are 75 కానీ ఒక్కటి ఎక్స్ట్రానే ఉంది. డైరెక్ట్గా ఏం చేయకుండా 5 15s are 75 ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఒకవేళ 15 ఉంటే కనుక 15 × 4 60 కనీసం 60 ఉన్నట్టుగా కదా. సో ఆన్సర్ మనం తీసుకున్న ఆప్షన్ సి ఈజ్ అబ్సల్యూట్లీ 1 క్వశ్చన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వితౌట్ సాల్వింగ్ డైరెక్ట్లీ యూ కెన్ గెస్. మిగతా ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదు నేను చెక్ చేసుకోవాలనుకుంటే కనుక 4 6 are 24 2 క్యారీ ఇట్ ఇస్ 3 4/5 దట్ ఈస్ 60.8%. 60 దాటిందా లేదా? 60% కనీసం 60 ఉండాలి. సో ఉంది కాబట్టి ఆన్సర్ దట్ ఈస్ టేకింగ్ C1 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ 10 కూడా డేటా బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 10లో వాడు ఏమొచ్చాడంటే సిలో 8 క్వశ్చన్స్ ఉంటే బిలో ఇన్ని క్వశ్చన్స్ ఉండాలి. సో బి మినిమం 20% టోటల్ మార్క్స్ వచ్చాడు. సో ఈ క్వశ్చన్ ఆప్షన్స్ వారిగా కాకుండా డైరెక్ట్గా మనము ఇందాక ఇచ్చిన డేటాను బట్టి లాగవచ్చు. 9th క్వశ్చన్లో బిలో 23 క్వశ్చన్స్ అని 23 2s are 46 అని. దేర్ఫోర్ సిలో ఒక క్వశ్చన్గా తీసుకున్నాం మనం ఆన్సర్. 1 3s are ఎంత? 3 మొత్తం టోటల్ మార్క్స్ ఎంత? 49 మార్క్స్. దీంతో మన పని ఉంది. సో అందుకని క్వశ్చన్స్ డేటా బేస్డ్ క్వశ్చన్స్గా తీసుకుంటాం. సో యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రకారంగా సిలో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అంటే 8 3s are ఎంత? 24. 49లో 24 కనుక తీసేస్తే వాల్యూ ఎంత? 25. సో బిలో మనకి 25 ఫిగర్కి చూడండి, యాక్చువల్గా 25 ఫిగర్కి 20% మార్క్స్ ఉండాలి అంటే కనుక మనకు ఆన్సర్స్ 20 మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా చూస్తే కనుక 12 ఉంది. 12 2s are 24. తక్కువ అవ్వకూడదు ఫిగర్ అనేది, తక్కువ అవ్వకూడదు. ఎక్కువ ఉన్న పర్లేదు కానీ తక్కువ మట్టుగా అవ్వకూడదు. 13 కనుక తీసుకుంటే 13 2s are 26. 13 2s are 26 ఆల్మోస్ట్ దీనికి మ్యాచ్ అవుతుంది. సో బిలో ఉండాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి 13 or 14 క్వశ్చన్. 13 2s are 26 or 14 2s are 28. అప్పుడు ఏలో క్వశ్చన్స్ ఎంత ఉండాలి? ఇక్కడ 8 క్వశ్చన్స్ అయిపోయి, ఇక్కడ 13 క్వశ్చన్స్ అయిపోయి 21 క్వశ్చన్స్ అయిపోయి. 21 క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఇంకా అక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉండాలా? 21. దట్ విల్ బి 81 క్వశ్చన్స్ ఏలో ఉండాలి. ఈ ఫిగర్ మనం మ్యాచ్ చూద్దాం. దేర్ఫోర్ ఒకసారి 13 క్వశ్చన్స్ ఏ ఉంటే కనుక 26 మార్క్స్. ఇక్కడ 8 + 13 21 అన్నప్పుడు దేర్ఫోర్ 79 ఉండాలి. 79 × 1 79. డైరెక్ట్గా మనకు ఆన్సర్ ఎక్కడితో అయిపోయింది మనం చెక్ చేసుకుంటాం. ఇంక మిగతా మనం అంతా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నేను ఇక్కడే మ్యాచ్ చేసి ఆన్సర్ ఇందాక చెప్పేసాను డైరెక్ట్గా. ఎందుకంటే మన ప్రొసీజర్ మనం చెక్ చేసుకుంటాం. బిలో పర్సంటేజ్ 20% ఉందా లేదని. సో బి ఈజ్ నథింగ్ బట్ బి కనుక చూస్తే 26 బై టోటల్ మార్క్స్ ఎంత? 24 + 26 + 79. దట్ ఈస్ నథింగ్ బట్ 26 బై 24 + 26 50. 50 + 79 129 × 100. Therefore 2600 by 129. Therefore 129 2s are that is 258. 20% కి మ్యాచ్ అవుతున్నాయి. 129 2s are that is 258. 260కి దగ్గరగా ఉంది. 20 పాయింట్ చిల్లర అట్లీస్ట్ కనీసం 20% దగ్గరగా ఉండాలి కాబట్టి ఇది మ్యాచ్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ 13 or 14 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనము పార్ట్ 1 నుంచి పార్ట్ 4 దాకా ఏదైతే డిస్క్రిప్షన్ బాక్స్లో 10 క్వశ్చన్స్ చొప్పున పెట్టామో పార్ట్ 5లో కూడా మీకు 10 డిస్క్రిప్షన్ క్వశ్చన్స్ పెట్టడం జరుగుతుంది. సో పార్ట్ 1 నుంచి పార్ట్ 5 దాకా ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ క్వశ్చన్స్ సంబంధించిన సొల్యూషన్స్ దట్ విల్ బి గెట్టింగ్ ఇన్ పార్ట్ 6%. సో కాబట్టి దానికి ప్రతి పార్ట్ 1కి పార్ట్ 2లో పార్ట్ 2కి పార్ట్ 3లో పెట్టుకుంటూ వచ్చాం. అయినా కూడా ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఒక వీడియో చేసి ఆ వీడియోలో పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా చేయకపోయినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చూడండి. యాక్చువల్గా చూస్తే ఫ్రెండ్స్ మనం పార్ట్ 1 లెవెల్ లో లెవెల్ నుంచి హై లెవెల్ మీకు నేను ప్రామిస్ చేసినట్టుగానే వీడియో స్టార్టింగ్లో మన యొక్క ప్యాటర్న్ మన యొక్క వీడియో డిజైనింగ్ లో లెవెల్ టు హై లెవెల్ చేశాను. మీరు పార్ట్ 5లో కనుక చూస్తే ఈ క్వశ్చన్స్ యొక్క మాటలు
ఆ డేటా అనాలిసిస్ ఎలా చేయాలంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 5 దాకా ఆ డెప్త్ మీరు చూసే ఉంటారు. సో యాక్చువల్గా ప్రతి చాప్టర్ కూడా ఈ లెవెల్లో మనం డిజైన్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ ఉద్దేశం చెప్పడం ఏంటంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 5కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంకొక వీడియో చేసి ఆ వీడియోలో పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక, మీరు ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు కూడా మీకు లైక్ అయితే కనుక దయచేసి లైక్ చేయండి. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదే మీదుగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఎందుకంటే మీకు ఫర్దర్ నోటిఫికేషన్ రావడం వస్తుంది. థ్యాంక్ యూ.